సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. అయితే ఇప్పుడు మీరు ప్రభాస్ గురించి ఏంటి అన్నారు. ప్రభాస్ గారికి నేను 2 సినిమాలు చేశాను. నేను రాఘవేంద్ర ఒక సినిమా చేశాను రాఘవేంద్ర కెరీర్ బిగినింగ్ లో. తర్వాత మిర్చి అనే సినిమాలో చాలా సూపర్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది, వాళ్ళ ప్రభాస్ గారి మదర్ క్యారెక్టర్ ని విలన్స్ చంపేసిన తర్వాత బరెల్ గ్రౌండ్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఇక ఈడి వల్లే అంటే హీరో వల్లే అది జరిగింది అనే ఉద్దేశంతో ఆయన ఫాదర్ క్యారెక్టర్ సత్యరాజ్ గారు తిడతాడు ప్రభాస్ గారిని, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని. ఇంట్లో నుంచి వెళ్ళిపో అనగానే మొత్తం 20 మంది ఆర్టిస్టులు మొత్తం అందరిలోంచి ఒకటే వాయిస్ వస్తుంది, ఒక డైలాగ్. 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఆ తప్పు మళ్ళీ చేయొద్దు, బాబు చెప్పినట్టు మీరు లోపలికి వెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టె కాలేలోపు అక్కడ ఆ ఇంట్లో 10 కట్టెల కాలాలా అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆ డైలాగ్ అంతమందిలో ఆ ఎమోషన్ డైలాగ్ నేనే చెప్పా ఆ సీన్ లో. ఆ సినిమాలో ఆ సీన్ జరిగేదానికి 20 సంవత్సరాల ముందు నేను యంగ్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి గొడవ వస్తుంది ఆ సినిమాలో. వచ్చినప్పుడు అవతల ఊర్లో వాళ్ళు 2 ఊర్ల మధ్య గొడవలు ఈ ఊరిని ఇచ్చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నేను ఈ డైలాగ్ కి కౌంటర్ 20 సంవత్సరాల ముందు నేను ఆ సినిమాలో చెప్పుకుంటా. ఏంది అయ్యా, ఊర్లో జనాన్ని నరుక్కుంటా వస్తున్నారయ్యా, మీరు కత్తి పట్టకపోతే ఊరు నాశనం అవుద్దయ్యా, పట్టండి అయ్యా కత్తి ఆగ్రా అంటాడు. అప్పుడు అన్నది 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే జరుగుతుంటే మళ్ళీ బాబు వచ్చేదో మనల్ని సేవ్ చేయడానికి ఫైట్ చేస్తే మీరు వెళ్ళమంటారు ఏంటి అని నేను ఎమోషన్ అయి మళ్ళీ చెప్తాను. అది ఆ 2 డైలాగ్స్ కి ఆ సినిమాలో నాకు విపరీతమైన పేరు వచ్చింది. సినిమా అంతా ఉంటాను మళ్ళీ, సినిమా అంతా ఒక బెనర్జీ అనే ఒక ఆర్టిస్ట్ నేను కొడితే కోమాలోకి వెళ్ళి ఉంటాడు, నన్ను సినిమా మొదట్లోనే గొంతు కోసి చంపేస్తారు, చంపేసిన తర్వాత అసలు వీడు ఎవడు ఎందుకు చంపాడంటే కథ స్టార్ట్ అవుతుంటది. ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్న క్యారెక్టర్ తమిళ ఆర్టిస్ట్ చేసాడు. ఆ క్యారెక్టర్ హైట్ ఉంటాడు, బాగా పేరు గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు. తను ఒక డైలాగ్ చెప్తాడు, ప్రభాస్ వచ్చి ఫైట్ చేసి స్కార్ప్ కట్టుకొని ఒక ఫైట్ ఉంటుంది, తీసినప్పుడు ఒక డైలాగ్ ఉంటది, ఎవడొస్తాడు మా ఊరిని కాపాడటానికంటే వచ్చాడు 6 అడుగులు ఆజానుబాహుడు అని ఒక ఎమోషన్ డైలాగ్ ఉంటది. ఆ ఎమోషన్ డైలాగ్ అతను చెప్తుంటే మేమంతా పక్కన ఉంటాం. యాక్చువల్ నేను తన పక్కనే ఉంటా. అతను 6'2", 6'3" ఉంటాడు హైట్. నేను అతని షోల్డర్ దగ్గరకు వస్తాను, జనరల్ గా నిలబడి ఉన్నాను. హెవీ ఎమోషన్ సినిమాలో ఆ సీను. ఇదంతా అన్నప్పుడు 2-3 సార్లు మానిటర్ చేసి 4వ సారి టేక్ జరిగేటప్పుడు అలా చూసి ఏదో మనం ఫీల్ అవ్వాలి కదా. అంటే ఊరందరినీ చంపేస్తుంటే నువ్వు వచ్చి కాపాడేవు అనేది మనిషిని చూడగానే అతను ఓవర్ బర్స్ట్ అయి చెప్పేస్తాడు. చెప్పినప్పుడు మనం పక్కన ఉన్నాం. ఆ ఎమోషన్ ఫీల్ అవుతూ నేను చివరిలో అన్నాను ఇలా పక్క నుండి, అంటే మేసాన్ని ఇలా అంటారు కదా, మేము మాకంటే గొప్పోడు ఎవరు లేడు అన్నప్పుడు అలా అన్న. అది సూపర్ ఎమోషన్ అన్నమాట. సినిమాలో ఫ్రేమ్ అందరి మీద ఉంటది, డైలాగ్ వేరే అతనిది, నేను పక్కన ఉన్నా. ఎక్స్ప్రెషన్ ఎస్ మనం కొట్టాం, ఇక నువ్వు ఉంటే మేము ఆ ఊరిని ఇచ్చేయటం పెద్ద పని కాదు, అది ఒక ధైర్యం అన్న అంత ఎక్స్ప్రెషన్ ఊరికి అలా అని ఇచ్చా. ఎందుకో నాకు ఆ ఎమోషన్ లో ఎవరు చెప్పలేదు, అలా అనాలనిపించింది, అనేసాను. అప్పుడు మీరే అన్నారా? నాకు ఎవరు చెప్పలే, మానిటర్ లో కూడా నాకు ఆ ఇదే రాలా. ఆ డైలాగ్ చెప్పిన టేక్ లో అలా వచ్చేసింది అనమాట, అలా అనేసాను. అయిపోయింది. మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు, చెక్ చేస్తారనమాట షార్ట్ ఎలా ఏమైనా ప్రాబ్లం ఉందా, పక్కన వాళ్ళు ఎలా చేసినప్పుడు చూస్తున్నప్పుడు అది డైరెక్టర్ గారు అసలు ఎవ్వరూ దాన్ని ఐడెంటిఫై చేయాల. ప్రభాస్ గారు ఒక్కడే ఆ షార్ట్ ని ఐడెంటిఫై చేశాడు. సూపర్. అసలు చేసి నేను మానిటర్ కి చాలా దూరంగా ఉంటే చూసి అబ్బా సూపర్ అని ఆ ఎక్స్ప్రెషన్ మార్చి దిల్ పెద్దగా అరిసేసి దిల్ సూపర్ గా చేసావా అని ఇలా చెయ్యాలంటే నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే చెయ్యలా కొట్టి డైరెక్టర్ చూపించి చూడండి ఎమోషన్ చూడండి పక్కన అసలు అని చెప్పి చూపించి చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆ రేంజ్ అప్పటికే పెద్ద హీరో ప్రభాస్ గారు. ఇప్పుడు ఆ మానిటర్ దగ్గర కూర్చొని చిన్నపిల్లలాగా అంత ఓవర్ బర్స్ట్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యి పేరుతో నన్ను పిలిచి అంత చేయాల్సిన పని లేదు కదా. అంటే చిన్న విషయానికి కూడా అంత హంబుల్ గా ఫీల్ అవుతాడు అప్పటికి ఇప్పటికి. అంత హ్యుమానిటీ,
అంత హ్యూమన్ బీయింగ్. ఓకే, అంటే ప్రభాస్ గారు అంటే ఫుడ్ అని చెప్పి మేము విన్నాం, లైక్ అంటే ఇంట్లో నుంచి కూడా తను షూటింగ్స్ టైంలో ఫుడ్ తీసుకొస్తాడని చెప్పి. నేనున్నా కూడా నాకు రెస్పెక్ట్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అంటే చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ అలాగే ఉంటారు. బట్ మీరు ప్రభాస్ గారిని గురించి అడిగారు కాబట్టి నేను ప్రభాస్ గారితో నాకున్న ఇంటరాక్షన్, నాకు ఆయనకి ఉన్న ఆ చిన్న ఇది గుర్తొచ్చింది ఇప్పుడు. ఓకే, అలా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. స్వర్ణముఖిల నీలో ఈ కళా వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.